రూరల్ నియోజకవర్గం నందు మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు 27 కోట్ల రూపాయలతో రూరల్లో 240 చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్య అతిథులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేయర్ దేవరకొండ సుజాత తదితరులు ముఖ్య నాయకులుగా పాల్గొంటున్నారని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. 23వ డివిజన్ పడారుపల్లి నందు విచ్చేసి రేపు జరగబోయే అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఏదైతే జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు 27 కోట్ల రూపాయలతో 240 పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో 26 డివిజన్లలో జనవరి 24వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నిరంతరాయంగా కొన్ని వందల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఏదైతే ఈ 240 పనులు 27 కోట్ల రూపాయలతో జనవరి 24 శంకుస్థాపన చేశామో, శంకుస్థాపన చేసిన రోజే 60 రోజుల లోపల 240 పనులని 60 రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాటిచ్చాం. ఆ శంకుస్థాపన కార్యక్రమం కూడా కూటమి నాయకుల సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పనులన్నీ కూడా పూర్తయినాయి. ఈ అభివృద్ధి పనులు 240 పనులు 27 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు రేపు ఉదయం, అంటే ఆదివారం, రేపు ఉదయం 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు పడారుపల్లి 23వ డివిజన్లో పడారుపల్లిలో ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మేయర్ సుజాత గారు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదేవిధంగా ఇదే సమయంలో రేపు ఉదయం 10 గంటలకు ఇదే సమయంలో మిగతా ఏదైతే పనులున్నాయో మిగతా 25 డివిజన్లో ఆ డివిజన్లో కూడా ఉదయం 10 గంటలకే ఎక్కడికక్కడ క్లస్టర్లు, కో క్లస్టర్లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత ఏ సమయానికైతే 5-6 రోజులుగా